ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. దయచేసి రోజు ఉదయకాలంలో 10 గంటల నుండి 4 గంటల వరకు జరిగే వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వడం ద్వారా, మీరు ఎక్కడ ఉన్నా ఆ గ్రూపులో కలవడం ద్వారా, ఫోన్లు చేయించుకోవడం ద్వారా, ఆ గ్రూపులో జాయిన్ అవ్వడం ద్వారా మీకు జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. విశ్వసించండి. మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడు తన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు మేలు పొందుకోవడానికి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు, స్వస్థత, విడుదల, మేలులు మీరు అనుభవించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నమ్మినట్లయితే, అంగీకరించినట్లయితే మిమ్మల్ని అందరినీ ఈ వాట్సాప్ గ్రూపులోకి ఆహ్వానిస్తున్నాం. రోగంతో బాధపడుతున్నారా? ఆర్థికంగా ఇబ్బందుల చేత బాధపడుతున్నారా? వ్యాపార సమస్యలతో బాధపడుతున్నారా? నిరుద్యోగ సమస్యలతో బాధపడుతున్నారా? సంతానం లేక బాధపడుతూ ఉన్నారా? వివాహం కాలేక బాధపడుతూ ఉన్నారా? మరియు అదేవిధంగా మీ జీవితంలో సంతోషం లేకుండా, సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నారా? ఏ రోగంతో మీరు బాధపడుతున్నా మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నమ్మినట్లయితే, ఈ మాటను అంగీకరించినట్లయితే మీరున్న స్థలంలోనే వాట్సాప్ గ్రూపులోకి మీరు జాయిన్ కండి. మీ నెంబర్ కామెంట్లో పెట్టండి. మీ పేరు, మీ సమస్య, మీ పరిస్థితి ఏదో కామెంట్లో మాకు తెలియజేయండి. మీ నెంబర్ ఫోన్ చేసి మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి చక్కటి అవకాశాన్ని యూట్యూబ్లో ఉన్నవారు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, షేర్ చాట్లో ఉన్నవారు మీకు అందరికీ ఈ గ్రూప్లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ప్రార్థన ద్వారా దేవుడు చేసేటువంటి ఆ మేలులు, స్వస్థతను, విడుదలను మేము కొద్ది వరకే కాకుండా వీడియో చూసి అందరూ కూడా ఆ మేలులు పొందుకోవాలని, అందరూ కూడా వారు నిజంగా దేవుడు వారి జీవితాల అద్భుతాలు జరగాలన్న ఒక ఉద్దేశంతోనే ఈ వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి దీంట్లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మరి నిదానం మీద లైవ్ ప్రోగ్రాములు కూడా పెడుతున్నాం. ఆ లైవ్లోకి మీరు కలుసుకోండి. జూమ్ మీటింగ్ కూడా పెడతాం. దాంట్లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దయచేసి మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఎక్కడ ఉన్నా దీంట్లో జాయిన్ అవ్వడానికి, ఫోన్ చేయడానికి, ప్రార్థన చేయించుకోవడానికి, దేవుడిచ్చే మేలులు పొందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? దేవుడు మిమ్మల్ని దీవించి కాపాడునుగాక. ఆమేన్.